అట్లా ఎమ్మెల్సీ రాకపోతే అటు వెళ్ళిపోదాం అనుకున్నారు, ఏ పదవి రాకపోతే కొన్ని రోజులు ఇప్పుడు ఎట్లయినా మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఏం లేవు కదా. ఏం లేవు. రా మీకు మీడియాకి కావాలంటే జూమ్, ఇంటర్వ్యూలు కావాలంటే మీ వాళ్ళు అక్కడ అంతా ఉన్నారు. అంటే వీకెండ్స్ లో చిన్నగాడికి స్కూల్ ఉంది కదా, అట్లా కూడా మండే టు ఫ్రైడే ఇక్కడ ఉండి సాటర్డే సండే కూడా అనుకున్నా ఇట్లా కూడా ఉంటది ప్లాన్. కానీ ఇక ఎక్కడనో ఫామ్ హౌస్ మనకెందుకు, మన ఫామ్ లో ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది కదా, మంచిగా దగ్గర ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యాపేటకి కూడా ఇప్పుడు ఖమ్మం రోడ్ వచ్చినాక మా ఊరు 5 కిలోమీటర్స్ అయింది, 5 to 6 కిలోమీటర్స్. ముగించి గట్టిగా దొరికితే గంటన్నరలో ఇంటికాడ ఉంటాం. కానీ బాగుంటుంది మీరు 14 నెలలు కూడా కొంత చాలా. నేను వదిలేదేదో ఇంటర్వ్యూ చూస్తే చెప్పింది వదిన, సో కొంత కలిసి ఉన్నాడు, ఫ్యామిలీకి టైం ఇచ్చారని చెప్పారు. తిప్పిన బాగానే అంతా, అన్ని టెంపుల్స్ తిప్పిన బాగా 14 నెలల్లో. చిన్నగా స్కూల్ కొరకు తిరిగినాము, అటు ఇటు పంజాబ్ వెళ్ళాము అటు పాప కోసం అని. కొంచెం అని క్రికెట్ ఇంట్రెస్ట్ కాబట్టి క్రికెట్ థానేలో, ముంబై కూడా వెళ్ళినాము, థానేలో మంచి. కానీ అక్కడ అంతా పొల్యూషన్ ఎక్కువ ఉంది. తర్వాత మొస్సోరి, తర్వాత డెహ్రాడూన్, ఇవన్నీ కూడా చూసి వచ్చినాం. కానీ మన స్కూల్స్ కంటే మంచిగా ఏమి అనిపించలే. కల్చర్ కొంచెం డిఫరెంట్, ఫుడ్ డిఫరెంట్, వెదర్ డిఫరెంట్, సో ఉండలేరు. ఇంటర్నేషనల్ స్కూల్ పోయినాం, మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇక్కడ బాగుంటాయి, అది అంత అధ్వానం ఉంది. అది క్రికెట్ మంచిగా ఉంది, పచ్చగా. మనోడు కూడా ఎప్పుడు రాడట, ఎప్పుడో ఈవెంట్స్ అప్పుడు ఎవరైనా వస్తారు. కానీ వీడిని తీసుకుపోయి అక్కడ అనాథ కేసు ఎందుకు అనిపించింది, నాకు అనిపించింది చూడడం. అయినా ఏమంత కంఫర్ట్ ఫెసిలిటీస్ అనిపించలే, ఊర్లో ఉన్నట్టుంది అది. స్కూల్ కూడా ఎక్కడో ఢిల్లీకి 8 కిలోమీటర్స్ ఉంటుంది సంథింగ్, అది నేను నా ఒపీనియన్ అట్లా అనిపించింది. కానీ డెహ్రాడూన్ స్కూల్స్ 2-3 మంచిగానే ఉన్నాయి. కానీ ఇక 8th క్లాస్ మేము డెడికేటెడ్గా ఉండాలి, మళ్ళీ మాతో లేకుండా ఉంటే కూడా పోవాల్సి వస్తుంది. అయితే మరి అటు పోవాల్సి వచ్చింది అనే కాడికంటే కూడా ఇక అదొక డెస్టినేషన్ అవుతుండే కంపల్సరీ. నేను ఇక్కడ ఉండాల్సి వస్తుండే, పోయి రావాల్సి వస్తుండే. కానీ ఇక అంత రిస్క్ ఎందుకు, మన కాడ కూడా హెచ్పిఎస్లో మంచి కోచ్, ఇప్పుడు మొన్న తన పేరు ఏమో ఉండే నాగేష్, వాళ్ళ స్కూల్లో ఉండేటోళ్ళు ఇక్కడ చెప్తారు. ఏది మొన్న సెంచరీ చేసింది క్రిషనా, భద్రాచలం అమ్మాయి, సెయింట్ జాన్స్ అక్కడ కోచర్స్ ఇక్కడికి వచ్చారు బాబు వాళ్ళ స్కూల్లో. సో ఇక్కడే ఈవినింగ్ టైం ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఉంటుంది, అందులో జాయిన్. వేడి కూడా ఇక్కడ మాతో ఉంటే కొంచెం స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడమని. వాళ్ళ అక్కలు ఉన్నప్పుడు మొత్తం స్ట్రిక్ట్గా ఉంటుండే, ఎందుకు చదవకపోతే చెప్తుండే మొత్తం. ఇక కంప్లైంట్స్ ఉంటాయి కదా, చిన్నక్క వీడు టీవీ చూసినా చెప్తారు, ఫోన్ చూసినా చెప్తుండే. ఇప్పుడు ఎవరు లేరు. ఆమెమో అటు పోయింది, 3 years అయింది యూఎస్కి పోయి. ఇంకా అది ఇట్లా సీరియస్గా వాచ్ చేయలేదు కదా. తర్వాత చిన్న ఆమె ఉన్నప్పుడు ఆమె ఉంటుండే, ఆమె పోయి 1 year అయింది. సో మేమే ఇక కేర్ తీసుకోవాలి దగ్గర ఉంది కాబట్టి, మళ్ళీ బయట వేస్తుంది. కానీ ఇక తిరిగినాం 14 నెలలు, ఏదో ఒక రూపం మీద తిరిగినాం. అటు టెంపుల్స్ వైపు, అటు ఇటు అంతా కొంచెం, ఇటు నార్త్ సౌత్. ఈ గ్యాప్ మీకు మంచి లైఫ్ లో మెమరీస్ ఇచ్చింది, రిలీఫ్ ఇచ్చింది. మెమరీస్ ఇప్పుడు 2013 నుంచి 14 కొంత 5-6 నెలలు రిలీఫ్గా ఉన్నాం బిల్ పెట్టినాక. నేను కాంగ్రెస్ పార్టీలో 2014 మార్చి జాయిన్ అయిన కాంచి మళ్ళీ కొంచెం జనంలో. కానీ డిసెంబర్ నుంచి మార్చి వరకు మాత్రం కొంత రిలీఫ్గానే ఉంది. మళ్ళీ అసలు లాంగ్ టైం లైఫ్లో ఇప్పుడే 14 నెలలు, ఎంకమ్ టు ఎంసీఏ మధ్యన ఒక 7-8 నెలలు ఖాళీగా ఉన్నాం. సో ఇప్పుడైతే తనకు ఎక్కువ టైం ఇవ్వడం అనేది కాదు, మేము ఎక్కువ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి టైం ఎక్కువ దొరికిన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.